ఖండాంతరాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బీఆర్ఎస్ రజతోత్సవం అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని డల్లాస్ వేదికగా తెలంగాణ ఆవిర్భావోత్సవ వేడుకలు కనుల పండుగగా సాగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జనరంజకంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం సభాసదులను ఆహుతులను ఆకట్టుకుంది. డాక్టర్ పెప్పర్ ఎరీనా వేదికగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవానికి తెలంగాణ ఆవిర్భావోత్సవానికి భారీగా తరలివచ్చారు. పొరుగు దేశాల్లో బతుకుదెరువు కోసం వెళ్లిన తెలంగాణ వాసులంతా తరలి రావడంతో డల్లాస్ గులాబీమయమైంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే మహిళల కోలాటాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, ధూమ్ధాం, బతుకమ్మ ఆటలు యువతీ యువకులు మహిళల్ని ఉత్తేజపరిచాయి. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం వెళ్లిన తెలంగాణ వాసులంతా ఒకే చోట చేరి సంబరాల్లో పాల్గొనడంతో వారిలో ప్రత్యేక అనుభూతినిచ్చింది. బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాన్ని తలపెట్టి జన సమీకరణ విషయంలో రాజీపడదని నాయకులు నిరూపించారు. ఖండాంతరాలు దాటినా జనాదరణకు తిరుగులేదని బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరూపించాయి. అమెరికాలో ఉంటున్న వారు ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో భయాందోళన వద్దని బీఆర్ఎస్ తరపున లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఇమిగ్రేషన్ ఇబ్బందులు లేకుండా అండగా నిలుస్తామని కేటీఆర్ కొండంత ధైర్యాన్నిచ్చారు. ఇవాళ ప్రస్తుతం ఈ దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు, మన భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్న మొన్న కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు. వారికి నాదొకటే సూచన. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. ఈ ఇబ్బందులన్నీ కూడా తాత్కాలికం. మీ అమ్మా నాన్నలు ఎన్నో ఆశలతో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి పంపారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే గుండె నిబ్బరంతో ఉండాలి. మీకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. అవసరమైతే ఇక్కడే ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసి మీకు అండగా, ఇక్కడ విద్యార్థులకు అండగా కూడా మేము నిలబడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక అన్నగా ఒక సోదరుడిగా ఇక్కడ ఉండే స్థానిక ఇమిగ్రేషన్ లాయర్లతో కూడా మేము మాట్లాడి అవసరమైతే ఒక ప్రత్యేక లీగల్ సపోర్ట్ కూడా మీకు అందజేస్తామని చెప్పి కూడా కేసీఆర్ గారి దూతగా నేను మీకు అభయం ఇస్తా ఉన్నాను. అమెరికా గడ్డ డల్లాస్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో ప్రవాస తెలంగాణ వాసులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంతో ఉత్తేజపరిచారు. అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు. ప్రపంచమంతా మీరు విస్తరించండి, మన మేధస్సు గొప్పతనం చాటుతూనే ఉండండి, కర్మభూమి మీద కార్యదక్షులై వర్ధిల్లండి, కానీ జన్మభూమి రుణం కూడా తీర్చుకోండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం గురించి కృషి చేస్తూనే ఉంటుంది. తెలంగాణ నుంచి టెక్సస్ దాకా, హైదరాబాద్ నుంచి హ్యూస్టన్ దాకా, ఒక్క మాటలో చెప్పాలి అంటే సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ దాకా మనందరి గుండె చప్పుడు ఒకటే, జై తెలంగాణ. అమెరికాలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలను సమీకరించి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు తీసుకురావడం వెనుక తెలంగాణ వాదులు, తెలంగాణ నాయకులు నెల రోజులుగా ప్రత్యేక కమిటీగా ఏర్పడి ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన జనంతో డాక్టర్ పెప్పర్ ఎరీనా ఆడిటోరియం జనసంద్రమైంది.